ఇతను ఒకప్పటిలా లేడు, ఈవిడ చాలా మారిపోయింది. ఇటువంటి మాటలు మన కుటుంబాల్లో జరిగే సంభాషణలో పదే పదే వింటాం. వ్యక్తుల యొక్క భౌతిక రూపాన్ని బట్టి కానీ, వారికి కలిగినటువంటి ఆస్తి ఐశ్వర్యాలను బట్టి కానీ, చేరిన పేరు ప్రతిష్టల వల్ల కానీ, ప్రవర్తనను బట్టి కానీ మారిపోయారంటూ కాస్త వెటకారంగా మాట్లాడే మాటలు లేదా అవహేళన చేస్తూ మనం చేసే వ్యాఖ్యలు, రంగులు మార్చారంటూ మరికొన్ని సందర్భాల్లోనూ మనం వింటున్నాం. సందర్భానుసారం వ్యక్తిగత లాభం కోసం మన యొక్క వ్యవహార శైలి మారుతుందా? జీవితం మార్పులతో కూడుకున్నదే కానీ నీ యొక్క నడవడికలో కలిగే మార్పు మంచి కొరకై ఇతరులకు మాదిరిగా ఎదిగే మార్పులు ఉండాలని నేడు తెలుసుకుందాం. 2వ సామాన్య ఆదివారంలో ప్రభువు పర్వతంపై రూపాంతరం చెందటాన్ని మనం చూస్తున్నాం. యేసు ప్రభువు సంపూర్ణంగా మానవుడు మరియు దేవుడు అని నేడు తెలుసుకుంటూ ఉన్నాం. తనలోని దైవిక స్వభావాన్ని ఈరోజు ప్రత్యక్షపరుస్తున్నారు. శ్రమల ద్వారా మనలో మార్పు కలగాలి. జీవిత గుణపాఠాలు నేర్చుకోవాలి. నిష్ఠతో జీవించటం వలన, తండ్రి దేవుని ఆజ్ఞలను పాటించటం వలన, ఇబ్బందులను వ్యక్తిత్వ వికాసానికి నిచ్చెనలా వాడుకోవడం వలన రూపాంతరం చెందాలి అంటూ ప్రభువు తాను పొందబోయేటటువంటి శ్రమలను గురించి ప్రస్తావన చేస్తున్నారు. మరి నీలో నాలో ప్రభువు కోరేటటువంటి రూపాంతరం కలిగిందా? ప్రభుతో అతి సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ప్రత్యక్షంగా అద్భుతాలు చూసి పర్వతంపై రూపాంతరాన్ని కాంచిన శిష్యులలో కూడా ప్రభుపై నమ్మకాన్ని నిలుపుకోలేకపోయారు. క్లిష్టమైన ఇరుకైన మార్గంలో ఈ యొక్క క్రైస్తవ జీవితం కొనసాగాలని మనం తెలుసుకుంటున్నాం. ఎటువంటి చేదు సంఘటనలు నీలో కీలకమైన మార్పులు తెచ్చాయి? ఎటువంటి కష్టాలు నీలో సమాజంపై, వ్యక్తులపై కఠినంగా ఉండేలా చేశాయి? ఎటువంటి సంఘర్షణ ఏ వ్యక్తులను కూడా నమ్మకుండా ఒంటరి జీవితానికి నీలో దారులు తెరిచాయి? ఏ సందర్భాలు నీలో దేవునిపై నమ్మకాన్ని పెంచాయి, సమాజంపై బాధ్యతను నిలిపేలా చేశాయి? దైవ కుమారుని ప్రత్యక్ష రూపం నీలో నాలో తగిన మార్పులు కలిగించాలని, ప్రేరేపించాలని ప్రార్థన చేద్దాం. శుభాకాంక్షలు.